దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నీ ఆశ భంగము కానేరదు అని వాక్యం మనకి ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనం ఆశించింది, మనము ఆశించిన ఏదైనా కానీ ఆయన మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఒకవేళ మనుషులు నువ్వు ఆశించింది నీకు ఇవ్వకపోవచ్చేమో, కానీ ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒకవేళ ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, నీకు ఉద్యోగం కోసం నువ్వు ఆశపడుతున్నావేమో, నిశ్చయంగా దేవుడు నీకు ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ పిల్లలు లేకుండా నువ్వు బాధపడుతున్నావేమో, పిల్లలు కావాలని ఆశపడుతున్నావేమో, నిశ్చయంగా దేవుడు నీ గర్భఫలాన్ని తెరుస్తాడు. ఒకవేళ ఇల్లు కట్టుకోలేని స్థితిలో నువ్వు ఉండవు, ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నావేమో, దేవుడు నిశ్చయంగా నీ ఇల్లు కట్టుకోవడానికి నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కానీ ఆయన అంటాడు, మనుషులు ఒకవేళ నీ ఆశని నిరాశపరచొచ్చేమో, కానీ నేను నీ ఆశను నిరాశపరిచే దేవుడిని కాదు. నీకు కావలసిన సమస్తముని సమకూర్చగలిగే దేవుణ్ణి, నీకు కావలసిన సమస్తముని సిద్ధపరిచే దేవుణ్ణి, నీకు కావలసిన సమస్తమును నేను నీకు ఇవ్వగలిగే దేవుడిని దేవుని వాక్యం మనతో తెలియచేస్తూ ఉంది. నా సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా ఏదైనా ఆశపడు, దేవుడు నిశ్చయంగా నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి సమస్యలు కూడా తొలగించి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మని మనకు తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నిశ్చయంగానైనా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నీ బిడ్డలు ఏదైతే ఆశపడ్డారో వారు ఆశగా ప్రాణాలను తృప్తిపరిచి వారి కుటుంబాలను దీవెనకరంగా మార్చమని, ఏకీభవిస్తున్న కుటుంబాలని దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.